హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు తెల్ల జుట్టును నల్లగా మార్చే ఒక హెయిర్ ప్యాక్ని నేను చూపించబోతున్నానండి. ఎందుకు ఇది చూపించబోతున్నాను అంటే, ఇప్పుడు నార్మల్గా మనం ప్రజెంట్ ఉన్న జనరేషన్లో రెగ్యులర్గా కనిపించే సమస్య ఏంటి అంటే వైట్ హెయిర్. ఈ వైట్ హెయిర్ అనేది 100 మందిలో దాదాపు 60 మందికి ఈ వైట్ హెయిర్ అనేది రావడం జరుగుతుందండి. మరి దేనివల్ల వస్తుంది అంటే, అది హెడిటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే పొల్యూషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ప్రోటీన్ డెఫిషియన్సీ కావచ్చు. ఇలా చాలా రకాల సమస్యలు ఉన్నాయండి ఈ తెల్ల జుట్టు రావడానికి. మరి ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకు బయట కలరింగ్కి సంబంధించింది అంటే బ్లాక్ హెన్నా కానివ్వండి, లేదంటే బ్లాక్గా కావడానికి ఏదైతే బ్రాండ్ వస్తుందో అన్నీ వాడుతున్నారు. మరి మనకు చుట్టుపక్కల దొరికే ఈ కరివేపాకు, ఇప్పుడు నేను తీసుకున్న వాటిలలో కరివేపాకు, ఇది గుంటగల్గా రాకండి, మనకు భృంగరాజ్ అని చెప్పేసి వస్తుంది కదా, ఆ భృంగరాజు నేను రీసెంట్గా మార్కెట్ వెళ్తే నాకు కనిపించింది, నేను తీసుకున్నాను. సో ఈ భృంగరాజు మనకు జుట్టుకు, తెల్ల జుట్టుకు కానివ్వండి, లేదంటే జుట్టు పెరగడానికి కానివ్వండి ఎంత బాగా పనిచేస్తుందో మనం ఒకసారి చూసేద్దాము. వీటి ద్వారా మనకు ఈ చుట్టుపక్కల దొరికే వాటితోని మనము తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలి అనేది చూసేద్దాము. మరి ఫ్రెండ్స్, ఒక్కటి గమనించండి, మీరు బయట ఏవో బ్రాండ్స్ దొరుకుతున్నాయని చెప్పేసి కాస్ట్లీ అయినా పర్వాలేదు పెట్టి మీరు దాన్ని వాడటం జరుగుతుంది. మరి మనకు చుట్టుపక్కల దొరికే న్యాచురల్గా రెమెడీస్ చాలా ఉన్నాయండి. వీటిని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో ఎవ్వరికీ కూడా ఒక్క తెల్ల జుట్టు అనేది కనబడలేదండి, తెల్ల వెంట్రుక అనేది. ఎందుకంటే వాళ్ళు అంత బాగా మెయింటైన్ చేసేవారు. ఏంటి అంటే ఇవే అండి, మనకు చుట్టుపక్కల దొరికే వాటితోనే వాళ్ళు మెయింటైన్ చేసేవారు. ఎందుకంటే నల్ల నువ్వుల నూనె, రెగ్యులర్గా నల్ల నువ్వుల నూనెనే వాళ్ళు పెట్టుకునేవారు తలకు. ఎందుకంటే ఈ నల్ల నువ్వుల నూనెలో జీడి గింజలు వేసి బాగా కాచి మరిగించి అది ఫిల్టర్ చేసి ఆ నూనెను మాత్రమే వాళ్ళు అప్లై చేసుకునేవారండి. ఇప్పుడు వచ్చే మనకు ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దొరకకపోయేవి ఆ టైంలో. ఓన్లీ నువ్వుల నూనె మాత్రము, అందులో తెల్ల నువ్వుల నూనె అలాగే నల్ల నువ్వుల నూనె మాత్రమే దొరికేది. అంతేకాకుండా గుంటగల్గరాకు, కరివేపాకు, మందార, ఇది మందార పౌడర్ అండి. సో ఈ మందార పౌడర్ కూడా మనకు జుట్టును న్యాచురల్గా నల్లగా మార్చడానికి, జుట్టు పెరగడానికి, డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ మూడింటితో మనం ఎలా ప్యాక్ వేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్గా మీరు అప్లై చేస్తూ ఉంటే కొంచెం ఓపిక ఉండాలండి, అంతే. ఇది అప్లై చేస్తుంటే కనుక మీకు న్యాచురల్గా జుట్టు అనేది నల్లగా మారుతుంది, అలాగే జుట్టు పొడవుగా పెరుగుతుంది. కాకుండా జుట్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే తలలో ఇచ్చింగ్ కానివ్వండి, అంటే దురదలు కానివ్వండి, లేదంటే చుండ్రు కానివ్వండి, ఇలాంటివి ఏది ఉన్నా కూడా తగ్గిపోతాయండి. సో జుట్టు మాత్రం మీకు చాలా అద్భుతంగా థిక్గా, అంటే చాలా దృఢంగా, గట్టిగా, నల్లగా, పొడవుగా పెరుగుతుందండి. మరి వీటిని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవన్నింటినీ కలిపేసుకొని మనం గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మీకు మందార ఆకులు ఉంటే ఆకులు తీసుకోండి, నేను పౌడర్ తీసుకున్నాను. సో ఈ పౌడర్ ఎందుకు మనం వేస్తున్నాము అంటే మనకు జిగటగా రావడానికి. ఇప్పుడు ఈ గుంటగలగ రాక ఏంటంటే మనం గ్రైండ్ చేసినా కూడా ఫైన్ పేస్ట్ అనేది రాదండి. అంటే మనకు తలకు పెట్టుకోవాలి అంటే తలకు పెట్టుకున్న తర్వాత ఆ ప్యాక్ నిలబడాలి అంటే మనం మందార ఆకులు వేస్తే, మందార ఆకులు ఏంటి జిగటదనాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది కదా, మనకు ఒక ప్యాక్ లాగా, ఒక మాస్క్ మాదిరిలాగా ఆగుతుంది. అందుకే నేను మందార పౌడర్ తీసుకున్నాను. మీరు మందార ఆకులు తీసుకోండి, కొంచెం ఎంత కావాలో అంత క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేసుకోండి, దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ పెరుగు ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే వాటర్తో అయినా మీరు గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈ కరివేపాకు గురించి మనకు తెలిసిందే కదా, కరివేపాకు ఐరన్ అందిస్తుంది జుట్టుకు, అలాగే బాడీకి కూడా ఐరన్ అందిస్తుంది, జుట్టు నల్లగా మారుస్తుంది, పొడవుగా పెరిగేలా చేస్తుందండి కరివేపాకు కూడా. సో మన కరివేపాకు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయం ఏది. సో ఫ్రెండ్స్, ఇది గ్రైండ్ చేసి నేను చూపిస్తాను. మనం ఇప్పుడు భృంగరాజ్ అండ్ కర్రీ లీఫ్, సో ఇది గ్రైండ్ చేసుకున్నాం కదండి. మనము మందార పౌడర్ వేసాను, నేను చెప్పాను కదా. మందార పౌడర్ ఎందుకు వేసానంటే మనకు జుట్టు నల్లగా అవుతుంది, చుండ్రుని నివారిస్తుంది, జుట్టు పెరిగేలా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు పెట్టుకోవడానికి ఇది కొంచెం జిగట గమ్ము టైప్లో ఉంటుంది కదా అండి. మనకు నార్మల్గా భృంగరాజు నేను పచ్చి ఆకులు తీసుకున్నాను కాబట్టి అది పెడుతుంటే మనకు ఆ మూమెంట్ అనేది రాదు, ప్లస్ ఆగదు కూడా. సో నేను అందుకు నార్మల్గా పౌడర్ వేసుకున్నాను. మీకు ఒకవేళ కనుక ఆకులు ఉంటే కనుక మీరు ఆకులు కూడా తీసేసుకోండి, ఏం పర్వాలేదండి. ఒక పిరికెడ్ ఆకులు తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా పేస్ట్ ఎలా వచ్చిందనేది, ఫైన్ పేస్ట్ అనేది వచ్చిందండి మనకు. ఈ వాటర్ని చూసారు కదా,
ఈ వాటర్ ఏంటంటే మనకు గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా మనకు గుంటగలగరాకు ఏ కలర్లో ఉంటుంది, నార్మల్గా మనకు గ్రైండ్ చేసిన తర్వాత ఆ వాటర్ని తీసుకుంటే గ్రీన్ కలర్లోనే ఉండే, బట్ కొంచెం టైం పట్టింది కాబట్టి మనకు ఒక జస్ట్ 15-20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్కి ఈ బ్లాక్ కలర్లోకి వచ్చేసిందండి. అంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది ఇది మనం అప్లై చేసుకుంటే కనుక జుట్టు నల్లగా అవుతుంది అనడానికి ఇది ఒక సింబల్. చూసారా ఎంత బ్లాక్గా అయిందో. సో ఇప్పుడు ఈ వాటర్ని కూడా నేను మధ్య మధ్యలో ఇందులో మిక్స్ చేస్తాను, ఎందుకంటే మనకు నార్మల్గా హెయిర్ ప్యాక్ వేసుకుంటే మనకు మూవ్మెంట్ రావడానికి నేను ఈ వాటర్ అనేది తీసి పెట్టుకున్నాను. సో ఈ వాటర్ అయితే నేను వేస్ట్ చేయను, కంప్లీట్గా దీంట్లో యాడ్ చేసుకుంటానండి. సో ఇప్పుడైతే నేను ప్యాక్ వేసుకొని చూపిస్తాను. ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత వాష్ చేసుకోవడమే ఇంకా. సో నార్మల్గా షాంపూతో అయినా చేయొచ్చు, లేదంటే నార్మల్గా అయినా చేసుకోవచ్చు. కానీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం షాంపూ పెట్టకండి. నాకైతే వైట్ హెయిర్ లేదండి, జస్ట్ మీకోసం మాత్రమే నేను హెయిర్ ప్యాక్ వేసుకొని చూపిస్తున్నాను. ఎందుకంటే నార్మల్గా ఇది ఎలా ఉంటుంది ఏంటి దీని రిజల్ట్ ఏంటి అని తెలియడానికి, న్యాచురల్ కలర్లోకి ఎలా వస్తుంది అని తెలియడానికి నేను వేసుకొని చూపిస్తున్నాను. ఒకసారి చూసేద్దాం ఇంకా.
ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్యాక్ వేసుకొని చూపించాను కదా. సో నెక్స్ట్ ఏంటంటే, నేను షాంపూ చేయాలి అనుకుంటే, ఇప్పుడు నార్మల్గా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే నార్మల్గా వాష్ చేసుకోండి. అంటే గోరువెచ్చని నీళ్ళతోనే తలంటూ నార్మల్గా పోసుకొని, మీకు కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత, హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. నైట్ మీరు హెన్నా పెట్టుకున్నా అండ్ ఇలాంటి ప్యాక్ వేసుకున్నా కూడా ఆయిల్ అనేది మస్ట్ అండి. అప్లై చేసుకొని తెల్లవారి షాంపూ చేయండి. బట్ నేనేంటంటే నేను డైరెక్ట్గా షాంపూ చేస్తున్నాను, ఎందుకంటే నాకు వైట్ హెయిర్ అనేది లేదండి. సో మీకు చూపించడానికి మాత్రమే నేను హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను. సో నేను హెడ్ బాత్ ఎలా చేస్తానంటే, ఇప్పుడు ఈ భృంగరాజ్ అనేది నాకు ఈ జ్యూస్ అనేది మిగిలిపోయిందండి. సో దీన్ని వేస్ట్ చేయకుండా నార్మల్గా మనకు ప్యాక్ వేసుకునేటప్పుడు నేను కొంచెం అందులో యాడ్ చేసుకున్నా కూడా నాకు ఇది మిగిలిపోయింది. సో నేను ఇప్పుడు ఇది ఏం చేస్తున్నానంటే, నార్మల్గా అందరికీ తెలిసిందే మన జీవధార షాంపూ, హోమ్ మేడ్ షాంపూ అండి ఇది. కంప్లీట్గా ఇందులో శీకాకాయలు, కుంకుడుకాయలు, నార్మల్గా మనకు భృంగరాజు ఇందులో మిక్స్ ఉంటుంది, మందార పువ్వులు, మందార ఆకులు, అలాగే మనకి వట్టివేళ్ళు, గంధకచూరాలు, భవంచాలు, ఇవన్నీ కాకుండా మనకి నార్మల్గా అయితే మరువంకి సంబంధించిన జ్యూస్ ఉంటుంది ఇందులో. సో ఇందులో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. సో ఇది నార్మల్గా మనకు చూపించింది, ఇది నేను చిన్న బాటిల్ 250 ml బాటిల్, ఇది పెద్ద బాటిల్ అండి 500 ml బాటిల్ ఇది. సో చూసారు కదా, రెండు అవైలబుల్గా ఉంటాయి. సో నేను షాంపూ అయితే ఇందులో వేసుకున్నాను, నాకు 2 క్యాప్స్ అయితే సరిపోతుంది దీంతో. సో ఈ 2 క్యాప్స్ షాంపూ అనేది వేసుకున్నాను. బట్ ఏంటంటే నేను ఇంట్లో పౌడర్ యూస్ చేస్తానండి, అప్పుడప్పుడు షాంపూ, అప్పుడప్పుడు పౌడరు. మనకు స్టార్టింగ్లో షాంపూ పౌడర్ అనేది ఇచ్చాను నేను చాలామందికి. సో తర్వాత ఏంటంటే మాకు షాంపూ కావాలంటే ఈ షాంపూ అనేది చేసి ఇవ్వడం జరిగింది. సో అందరికీ తెలిసిందే, షాంపూలో కూడా నేను నార్మల్గా ఎలా ఇస్తున్నానో, సో దీంట్లో కూడా నేను అలాగే ఇస్తున్నానండి. అంటే ఉసిరికాయలు, మెంతి పౌడరు, సో ఇవి కాకుండా ఇప్పుడు మనం చెప్పిన కుంకుడుకాయలు, శీకాకాయలు, మందార పువ్వులు, ఆకులు, నల్లారము, ఇవన్నీ పౌడర్స్ కాకుండా ఇందులో నార్మల్గా చూసారు కదా మీకు ఎలా ఉంది అనేది, మారేడుకాయ గుజ్జు కూడా ఉంటుందండి. అంటే మారేడుకాయ గుజ్జు పౌడర్ ఉంటుంది ఇందులో. మారేడుకాయ గుజ్జు పౌడర్ కూడా కలుస్తుందండి షాంపూ చేసే టైంలో. అదేంటంటే నార్మల్గా ఇప్పుడు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకు జుట్టు పెరగడానికి, చుండు నివారించడానికి, జుట్టు ఎదుగుదలకు అంటే కేశాలు పొడవుగా పెరగడానికి, నల్లగా అవ్వడానికి సహాయపడతాయండి. చూసారు కదా నా హెయిర్ అనేది, నేనైతే ఇంతవరకు బయట షాంపూస్ ఏది పెట్టలేదండి, కెమికల్ షాంపూస్. నా చిన్నప్పటి నుండి నేను నార్మల్గా కుంకుడుకాయలతోనే వాష్ చేశాను. మా చిన్న ఉన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది తల మసాలా పౌడర్ అని. తల మసాలా పౌడర్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి తల మసాలా పౌడర్ అని ప్రిపేర్ చేసేవారంట. సో నేను అలాగే ఇంట్లో కూడా చేసి పెట్టుకుంటాను. ఇందులో వట్టివేలు, గంధకచూరాలు, భవంచాలతో పాటు ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఎక్సెస్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయండి కొన్ని, నేను అవి చెప్పట్లేదు, హైడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఈ జ్యూస్ ఉంది కదా, ఈ జ్యూస్ని ఇందులో మిక్స్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే వేస్ట్ చేయడం ఎందుకని నేను నార్మల్గా ఈ జ్యూస్ అనేది ఇందులో పోసేసుకుంటున్నాను. ఇందులో ఇంకా కొంచెం వాటర్ అనేది మిక్స్ అవుతుంది, నేను దాంతోనే షాంపూ అనేది చేస్తాను. సో అందరికీ ఏంటంటే అయ్యో అంటే ఫోమింగ్ వస్తుందో లేదో అనేది చాలా టెన్షన్ పడిపోతుంటారు అందరూ. సో ఏంటంటే ఇందులో మనకి ఇంట్లో ప్రిపేర్ చేసిన షాంపూ, కుంకుడుకాయలు, శీకాకాయలలో వేడి నీళ్ళు మిక్స్ చేస్తేనే మీకు ఫోమింగ్ అనేది వస్తుంది అని చాలామందికి చెప్పానండి. సో ఒకవేళ న్యాచురల్గా ఫోమింగ్ రావాలి అంటే మీరు వేడి నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదా, దీని స్మెల్ కూడా చాలా న్యాచురల్ స్మెల్ అండి. మీకు అసలు హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన హెయిర్ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం కదా, సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది తెలిసిపోతుందండి. ఇక్కడ కొంచెం ఫోమింగ్ కూడా వచ్చింది, చూసారు కదా. సో ఫ్రెండ్స్, నేను హెడ్ బాత్ అయిన తర్వాత హెయిర్ ఎలా అయింది అనేది నేను చూపిస్తానండి. ఈ పౌడర్తో హెడ్ బాత్ చేసి మీకు తర్వాత చూపిస్తాను నేను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. నేను నార్మల్గా భృంగరాజ్ ఆకులు తీసుకున్నాను కదా, గుంటగల్గర ఆకులు, అలాగే మందార ఆకులు. సో నేను పెట్టుకునేటప్పుడు ఏంటంటే నార్మల్గా కొంచెం పల్పు మాదిరిగా వచ్చిందండి. మీకు ఒకవేళ గుంటగల్గర ఆకు ఉంటే కనుక మందార ఆకు కంటే పౌడరే తీసుకోండి. మీరు ఆకు పెట్టుకుంటే ఏంటంటే మనకు పొర్ఫుల్గా వస్తుంది. నేను లక్కీగా ఏంటంటే పౌడర్ తీసుకొని చూపించాను కదా, మీకు పౌడర్ అవైలబుల్ ఉంటే పౌడర్ తీసుకోండి. మీకు ఒకవేళ గుంటగల్గర ఆకు పచ్చిది దొరికితే కనుక మీరు దాన్ని ఎండబెట్టి పౌడర్ అన్నా చేసుకోండి, లేదంటే గ్రైండ్ చేసిన జ్యూస్లో
మీరు మందార ఆకు పౌడరు, కర్రీ లీఫ్ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోండి. సో చూసారు కదండి, చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది. నాకైతే ఇంతవరకు ఒక వైట్ హెయిర్ అనేది కూడా రాలేదండి. జుట్టు అయితే చాలా పొడవుగా పెరుగుతుంది. సో నాది అండి గ్యారంటీ. మీరు ఇది రెగ్యులర్గా కంటిన్యూ చేయండి. ఒక 10 డేస్కి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుందండి. మనకు నార్మల్గా వింటర్ టైంలో మనం రెగ్యులర్గా ప్యాక్స్ అనేవి చాలా తక్కువగా పెడుతుంటాం కదా, అప్పుడు 15 డేస్కి ఒకసారి పెట్టండి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి మీరు వీక్లీ వన్స్ పెట్టుకున్నా పర్వాలేదండి. జుట్టు అయితే చాలా బాగా పెరుగుతుంది. మీకు ఎలాంటి ఈ హెయిర్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గిపోతాయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. కొత్తగా ఎవరైనా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా కొత్తగా నేను వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను, అందరికీ యూజ్ అయ్యేటట్టు. ఇదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.